खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का ब्लेज न्यूज़ में खैर मक़दम है। जुमे के रोज़ पुलिस ने एक दिल दहला देने वाले वाक़े में नाबालिग दलित लड़की के साथ इज्तिमाई ज़्यादती के केस में 3 मुल्ज़िमान को गिरफ्तार कर लिया। ये वाक़या 25 सितंबर को मुरक्कमबुट्टू के नागरवनम पार्क में पेश आया, जहां पर 3 मुल्जिमान ने एक नौजवान जोड़े पर हमला किया। लड़के को जख्मी करने के बाद इनसे कीमती अशिया लूट ली गई और फिर नाबालिग लड़की के साथ इज्तिमाई ज़्यादती की गई। इस वाक़े का इंकशाफ 29 सितंबर को उस वक्त हुआ जब मुतासरा लड़की ने चित्तौर तालुक पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई। पुलिस ने फौरी तौर पर कार्रवाई करते हुए भारतीय न्याय संहिता BNS पॉस्को एक्ट और दिगर मुकदमात के तहत केस दर्ज कर लिया। गिरफ्तार शुदा मुल्जिमीन की तफसीलात कुछ इस तरह से है। 21 साला महेश, 31 साला किशोर और 27 साला हेमंत प्रसाद। खुसूसी पुलिस टीमों ने मुल्जिमान को आंध्र प्रदेश, चेन्नई और बेंगलोर तक ट्रेस किया। एक खुफिया इत्तला पर कार्रवाई करते हुए इन्हें चन्नम्मा गड्डीपल्ली रोड के करीब में एक वीरान मुकाम से गिरफ्तार कर लिया गया और इनके मोबाइल फोन भी जब्त कर लिए गए। मुल्जिमान को AR ग्राउंड जंक्शन से चित्तौड़ कोर्ट कॉम्प्लेक्स तक अवाम के सामने परेड कराया गया, जिस दौरान बड़ी तादाद में लोग सड़क के दोनों अतराफ जमा हो गए थे। बादअज़ा इन्हें सब जेल भेज दिया गया। SP तुषार डोडी ने बताया कि ये गैंग पार्कों और सुनसान जगहों पर खवातीन और जोड़ों को निशाना बनाता, इनकी वीडियो बनाकर ब्लैकमेल करता और बाज़ औक़ात जिनसी ज़्यादती भी किया करता था। SP ने महकमे जंगलात को हिदायत दी है कि ऐसे पार्क्स में सिक्योरिटी बढ़ाई जाए, CCTV कैमरास नस्ब किया जाए और फिर पुलिस के साथ तालमेल रखा जाए ताकि मुस्तक़बिल में ऐसे जराइम को रोका जा सके। पेश है ब्लेज न्यूज़ की एक खुसूसी रिपोर्ट। మురకంపట్టు నగరవనంలో పోయిన నెల 25వ తారీఖున ఒక ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి ముద్దాయినటువంటి మురకంపట్టు అబ్రహాం చెందినటువంటి మహేష్, కిషోరు, సంతపేటకు చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్, వీళ్ళు ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో CC గుంట రోడ్ పల్లి దగ్గర అరెస్ట్ చేసి వీళ్ళు ఆటపరుచుకున్నది. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే, ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంట ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటబడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ వీడియోలు తీసుకోవడం, వాళ్ళ గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము, అవసరమైతే వాళ్ళని సెక్సువల్ గా దోపిడీ చేయడం, ఇది వీడి యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక మధ్యాహ్నం మన నగరం పార్కులో, పెనుమూరు ప్రాంతం నగర పార్కులో వాళ్ళ కాలక్షేపం కోసం వెళ్ళంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్లి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి 1 PM కు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటా దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఎంత కిషోరు, హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు. తర్వాత వాళ్ళు పద్మం బెదిరించి దగ్గరుండే ఒక మైనర్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్, కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్త పొదల్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్ర మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు, తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు 29th వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. కారణం ఎందుకంటే అమ్మాయి గాని, అమ్మాయి తల్లిదండ్రులు గాని దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సముఖత చూపలేదు. ఫైనల్ గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన మిత్రులు, వారి బంధువులు సంవత్సరంలో 29వ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం, లేకపోతే ఇలాంటి క్యాపిటల్ మళ్ళా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గౌతమ అబ్బాయి యొక్క బంధువులైనటువంటి కొద్దిమంది, తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు. వాళ్ళు పరారైపోయినారు. తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపెట్టింది. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు
మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మారుమూల ప్రదేశాలను పోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా. అదేవిధంగా విద్యాసంస్థలు, సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పుడప్పుడు పోలీసు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవి సేఫ్గా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా. ఆ విధంగా సేఫ్ పద్ధతిని పాటిస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం. దయచేసి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మీకు మీ అందరికీ ఒక మనవి, అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి. సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటుండడానికి అవగాహన కల్పించండి కోరుతూ ముగిస్తుంది.